Good evening, everyone. Welcome back to day 2 of our Linux journey. నేను క్లాస్లో మనం లైనక్స్ గురించి బేసిక్స్ నేర్చుకున్నాం అండ్ ల్యాబ్ ఎలా సెటప్ చేయాలో నేర్చుకున్నాం. టుడే వీఆర్ డైవింగ్ డీపర్ విత్ సమ్ ప్రాక్టికల్ కమెంట్స్. అండ్ మీరు రెడీ కదా ఇప్పుడు? Yes, sir. Yes, sir. Yes, sir. ఈరోజు మెనూ చూద్దాం. ఈరోజు ఏంటంటే ఉందో మెనూ. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇవన్నీ. We will start with Linux file system hierarchy and Linux file types. వాట్ ఈజ్ ఫైల్ సిస్టమ్ హైరార్కీ అంటే, మీకు ఇదొక ఫోన్ బుక్ అనుకోండి. మీ మొబైల్లో కాంటాక్ట్స్కి ఒక అడ్రస్ బుక్ ఎలాగైతే మీరు వాడతారో అలానే లైనక్స్లో మీ యొక్క ఫైల్ సిస్టమ్కి ఇది ఒక అడ్రస్ బుక్ లాంటిది. ఓకేనా? ఇది చాలా క్రూషియల్ కాన్సెప్ట్ గైస్, ఫోకస్ చేయండి. ఇన్ విండోస్ we call them folders, right? గైస్ నాకు థమ్స్ అప్ కన్ఫ్యూజ్, మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి, పర్లేదు, నో ఇష్యూ. ఓకేనా? Okay, sir. ఇంటరాక్ట్ అయితే నాకు కొద్దిగా చెప్పాలని ఇంట్రెస్ట్ వస్తుంది, లేదంటే ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా అన్నట్టు ఉంటుంది తప్ప మీకు అర్థమవుదు. సో నాకు జోష్ అనేది రాదు చెప్పడానికి. ఓకేనా? అయితే ఈ విండోస్లో మనం ఫోల్డర్స్ అంటాం వేటిని. ఇప్పుడు ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసిన వెంటనే మనం ఈ పార్టీషన్స్ని ఓపెన్ చేస్తే వీటన్నిటిని ఫోల్డర్స్ అంటాం కదా. ఈ ఈ ఐకాన్స్తో ఉన్నవన్నీ ఫైల్స్ అని కూడా అంటాం. లైనక్స్లో వచ్చేసరికి వీటిని డైరెక్టరీస్ అంటాం మనం. వీ ప్రిఫర్ దెమ్ యాజ్ డైరెక్టరీస్. డైరెక్టరీస్ అంటే సేమ్ ఒక లొకేషన్లో కొన్ని ఫైల్స్ని స్టోర్ చేయడానికి వాడుతున్నాం. ఓకేనా? ఇది 1993లో ఫైల్ సిస్టమ్ హైరార్కీ అనే ఒక ఈ స్టాండర్డ్ని 1993లో తీసుకొచ్చారు, అంటే మార్కెట్లోకి రిలీజ్ చేశారు. ఎందుకు? టు మేక్ లైఫ్ ఈజియర్ ఫర్ ఎవ్రీవన్. ఎవ్రీవన్ అంటే ఎవరికి? డెవలపర్స్కి, యూజర్స్కి. అంటే యూజర్స్ అంటే మనమే. డిఫరెంట్ లైనక్స్ డిస్ట్రిబ్యూషన్స్ కూడా. ఐ విల్ టెల్ యూ ద బెస్ట్ ఎగ్జాంపుల్. మన కిచెన్లో ప్రతి ఇంగ్రీడియంట్కి ఒక కంటైనర్ని మనం వాడతాం కదా. వి నేమ్ దెమ్ ఆల్సో, అంటే కంటైనర్స్కి నేమ్స్ ఆల్సో, నేమింగ్ ఆల్సో ఇస్తాం మనం కదా. అలానే లైనక్స్లో కూడా సిస్టమేటిక్గా ఫైల్స్ అనేవి ఆర్గనైజ్ చేయడానికి డెవలపర్స్ 93లోనే స్టార్ట్ చేశారు. వై దే డిజైన్? ఎవ్రీ సింగిల్ టైమ్ యూ ఇంటరాక్ట్ విత్ యువర్ లైనక్స్ సిస్టమ్, you are using the FHS only. FHS అంటే ఫైల్ సిస్టమ్ హైరార్కీ. Whether you are saving a document, installing software, or even just booting up, the system knows exactly where to find what it needs because of the standard. Clear? FHS అంటే Yes, sir. క్లియర్ కదా? Sir. ఈ పిక్చర్ చూడండి, look at this picture. ఎవ్రీథింగ్. ఎవరప్పా విసిలేస్తున్నారు? ఓంకారా? Sir, in my room. ఓకే ఓకే. మాట్లాడేటప్పుడు మాత్రం అన్మ్యూట్ చేయండి, ఓకేనా? రికార్డ్ అవుతుంది కదా, మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది. అయితే ఈ పిక్చర్ చూడండి. ఫస్ట్ ఫైల్ వచ్చేసి మనకి రూట్ అనమాట. వీడే అనమాట బాస్ ఇక్కడ. ఈ ఎంపైర్లో వీడే కింగ్ అనమాట. ఈ స్లాష్ రూట్ అనమాట. ఈ రూట్ డైరెక్టరీనే కింగ్ అనమాట. ఇక్కడ ఫైల్ సిస్టమ్ మొత్తం ఈ రూట్తోనే స్టార్ట్ అవుతుంది. మనకి విండోస్లో ఎలాగా దిస్ పీసీ అని రాగానే సి డ్రైవే కింగ్ అనమాట. ఇక్కడ విండోస్లో మన సిస్టమ్కి సంబంధించిన అన్ని ఫైల్స్ ఇందులో సేవ్ అవుతాయి. మీ బ్రెయిన్లో మీరు చదువుతున్న మెమొరీ అవన్నీ, ఏదైనా టాపిక్ అవనివ్వండి, మీరు చేసే డైలీ టాస్క్ అవ్వండి, అవన్నీ మీ బ్రెయిన్లోనే కదా స్టోర్ అవుతాయి. అలాగే ఇక్కడ సి డ్రైవ్లో స్టోర్ అవుతుంది డిఫాల్ట్గా ప్రతి ప్రోగ్రామ్, ప్రతి టాస్క్. సేమ్ అలానే లైనక్స్లో కూడా ఈ రూట్ సిస్టమ్ అనే డైరెక్టరీలో కథ, స్క్రీన్ ప్లే మొత్తం అన్నీ ఇక్కడ స్టార్ట్ అవుతాయి అన్నమాట.
ఈ ఫైల్ నుంచే వెళ్ళాలి. మీరు ఏది చేయాలన్నా దీన్ని దాటుకొనే వెళ్ళాలి. నన్ను దాటి వెళ్ళరా అని చెప్పి సినిమాలో డైలాగులు కొడతారు చూడండి హీరోస్. అలాగా వీడు ఫస్ట్ ఉంటాడు అనమాట. వీడిని దాటలేదే మనం ఎక్కడికి వెళ్దాం అనమాట. ఏ పాత్ని రీచ్ అవుదామన్నా, ఏ ఫోల్డర్ని రీచ్ అవుదామన్నా. ఓకేనా? హలో. ఓకే సార్. యా ఓకే ఓకే సార్. ఇప్పుడు దీని కింద మనకి .bin /bin అని, బూట్ అని, దేవ్ అని, ఈటీసీ అని ఇలా ఫైల్ స్ట్రక్చర్ ఉంది. ఆర్గనైజర్గా ఒక్కొక్కటి ఒక్కొక్క టాస్క్ని పెర్ఫామ్ చేయడానికి, స్టోర్ చేసుకోవడానికి డిజైన్ చేశారు. ఒక్కొక్కటి దాని పర్పస్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం మనం. బిన్ అంటే మీకు ఇప్పుడు ఈ లైనక్స్లో కమాండ్స్ వాడతాం మనం. ఇప్పుడు విండోస్లో మీరు డైరెక్ట్గా మౌస్ డ్రాగ్ చేసి ఐకాన్స్ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేస్తున్నారు కదా. లైనక్స్లో కమాండ్స్ ద్వారా చేయొచ్చు, గ్రాఫికల్ GUI ద్వారా కూడా చేయొచ్చు. కాకపోతే ఎక్కువ CLN యూజ్ చేయాలి మ్యాండేటరీగా. అది సాంప్రదాయం అనమాట లినక్స్లో, కమాండ్ లైన్ అనేది. అయితే you use these commands daily without even thinking about where they reside. For example, when you copy a file, the కాపీకి మనం CP కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. జస్ట్ CP అని ఎంటర్ చేస్తాం టెర్మినల్లో. ఎంటర్ చేసి కాపీ అని కమాండ్ ఇవ్వగానే ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎలా? ఈ బిన్ డైరెక్టరీ ఉంది కదా, ఈ డైరెక్టరీ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? దీనికి ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు విండోస్లో చూపిస్తా, లైనక్స్ కూడా చూపిస్తా ఒక్కొక్కటి. ఇప్పుడు నేను డౌన్లోడ్స్లో ఓపెన్ చేశాను, ఈ ఫైల్ ఓపెన్ చేశాను నేను, లైనక్స్ 1 అని. ఈ ఫైల్ డౌన్లోడ్స్లో ఉంది కాబట్టి మీకు పాత్ చూపిస్తాను చూడండి. ఇక్కడ పాత్ ఏముంది? C వచ్చింది, కోలన్ వచ్చింది, //user డౌన్లోడ్స్. ఈ పాత్ నేను మీకు చూపిస్తాను చూడండి. అక్కడే కదా ఉన్నాం మనం, డౌన్లోడ్ సెక్షన్ ఇదంతా. యూజర్స్లోకి వెళ్ళాము, డౌన్లోడ్ సెక్షన్ ఉంది కదా ఇక్కడ. సో ఇది కూడా ఒక కమాండ్, ఇక్కడ ప్రోగ్రామ్ రాశారు. ఇది ఇలా ఇక్కడ స్టోరేజ్ అవ్వాలని చెప్పి అదొక ప్రోగ్రామ్. అలానే లైనక్స్లో కూడా ప్రతి కమాండ్, మీరు సిస్టంలో ఏ కమాండ్, ఏ టాస్క్ పెర్ఫామ్ చేసినా అన్ని రకాల కమాండ్స్ ఈ బిన్లోనే ఉంటాయి. ఓకేనా? ఓకే సార్. అంటే ఈ ఫైల్లో ఇక్కడ ఉంది కదా ఇది. Yes sir. నెక్స్ట్ వచ్చేసి బూట్. ఫైల్స్ నీడెడ్ టు స్టార్ట్ ద సిస్టమ్. అంటే దిస్ డైరెక్టరీ కంటైన్స్ ఫైల్స్ నీడ్ టు స్టార్ట్ యువర్ సిస్టమ్. అంటే మీ సిస్టమ్ స్టార్ట్ చేయడానికి ఏవైతే ఫైల్స్ కావాలో ఆ ఫైల్స్ ఈ బూట్ అనే ఫోల్డర్లో సేవ్ అయి ఉంటాయి. ఎందుకు? మీ సిస్టమ్ను ఆన్ చేయడానికి. సార్ మీరు ప్రెజెంటేషన్ మోడ్లో పెడతారా సార్? అంటే కొంచెం చిన్నగా ఓకే కనిపిస్తుంది. సారీ. ఓకేనా? ఇప్పుడు క్లియర్ కదా? యా థ్యాంక్ యూ సార్. ఇప్పుడు బూట్ అనే ఫోల్డర్లో మీరు సిస్టమ్ ఆన్ చేసిన, ఆఫ్ చేసిన ప్రతిసారి ఈ డైరెక్టరీ నుంచి ఫైల్స్ తీసుకొని మీ సిస్టమ్ ఆన్ అవుతుంది. మీకు నిన్న చెప్పా, బయోస్ అనే ఒక పర్సన్ చూసుకుంటాడు ఇదంతా అని. గుర్తుందా మీకు? Yeah, yes sir. Yes, sir. బూటింగ్ అంటే ఏంటి? ఎవరొకరు చెప్పాలి. సిస్టమ్ని ఆన్ చేసినప్పుడు ఆ ఫైల్స్ రన్ అయ్యడానికి హార్డ్వేర్లో ఇన్పుట్ బయాస్ అది ఉంటుందని చెప్పారు సార్. అది ఓపెన్ అయ్యి మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఓపెన్ అవుతుంది సార్, విండోస్. ఓకే. అంటే మీరు ఇప్పుడు హార్డ్వేర్లో ఈ ఎగ్జిక్యూషన్ ఫైల్, ISO ఫైల్ని ఇన్స్టాల్ చేస్తారు కదా, ఆ ఫైల్స్ని ఈ బయోస్ అనే ఈ ఫర్మ్వేర్ ర్యామ్లోకి లోడ్ చేసి మీకు చూపిస్తుంది అనమాట డిస్ప్లేలో ఆన్ అవ్వడానికి. దాన్ని బూటింగ్ అంటారు. ఓకేనా? అది ఎలా అంటే, మీకు గ్యాస్ స్టవ్ ఎగ్జాంపుల్. ఎప్పుడైతే ఇగ్నిషన్ ఆన్ చేస్తారో గ్యాస్ స్టవ్ మీద,
కంటిన్యూస్గా వెలుగుతూనే ఉంటుంది. మళ్ళీ మీరు 10 సార్లు ఆన్ చేయరు కదా, ఆఫ్ చేసేంత వరకు అది ఆన్లోనే ఉంటుంది. అలానే బూటింగ్ కూడా మీరు వన్స్ ఎప్పుడైతే పవర్ బటన్ ఆన్ చేస్తారో అప్పుడే ఆన్ అవుతుంది అది. అర్థమైంది కదా. బట్ మీది బూటింగ్ అనేది మాత్రం ఎప్పుడు ఆన్ చేసినప్పుడు ఆఫ్ చేసినప్పుడు మాత్రమే వర్క్ అవుద్ది. దాని ఎగ్జిక్యూషన్ ఫైల్స్ అన్నీ ఇందులో స్టోర్ అవుతాయి. మీరు ఇప్పుడు ఇది ఎప్పుడు ఇవన్నీ నేను చెప్పడానికి కారణం ఏంటంటే, ఒక సిస్టమ్ మీకు సర్వర్ అనేది షట్ డౌన్ అయినా ఆన్ అయినా ఆఫ్ అయినా ట్రబుల్ షూటింగ్ చేసేటప్పుడు ఏ ఫైల్ సిస్టమ్ ఏ పాత్లో ఏ డైరెక్టరీలో ఉంటుందో మీకు తెలియాలి. తెలియకుండా మీరు చేయలేరు కదా. ఇప్పుడు మీరు వండుతున్నారు అంటే వంటగదిలో ఏ మెటీరియల్ ఎక్కడుందో తెలియకపోతే మీరు వండలేరు కదా. అందుకనే ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి CD ROM. CD ROM గురించి ఎవరైనా ఐడియా ఉందా? CD లెగసీ మౌంట్ పాయింట్ ఫర్ సిడీస్. మీకు తెలిసే ఉంటుంది సిడీస్ అంటే ఏంటో. ఎప్పుడైతే ఈ CD డ్రైవ్ అనేది మనకి మదర్ బోర్డ్కి అటాచ్ చేస్తామో దానికి సంబంధించిన ఫైల్స్ అన్నీ ఈ పాత్రలో సేవ్ అయి ఉంటాయి అన్నమాట, CD ROMలో. ఓకేనా. డేవ్ అంటే యువర్ USB హార్డ్ డ్రైవ్స్, ఈవెన్ యువర్ మౌస్ ఆర్ రిప్రజెంటెడ్ యాజ్ ఫైల్ హియర్. ఇప్పుడు మీరు మౌస్ కనెక్ట్ చేసిన కీబోర్డ్ కనెక్ట్ చేసిన డైరెక్ట్గా మీకు చూపించేస్తుంది. వెంటనే కాన్ఫిగరేషన్ ఏం చేయకుండా మీరు వెంటనే టైప్ చేయగలుగుతున్నారు కదా. దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్నీ, అంటే ఏదైతే ఎక్స్టర్నల్ డివైసెస్ ఉంటాయో ఓకే, వాటికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్నీ ఇందులో ఉంటాయి ఈ డేవ్ అనే డైరెక్టరీలో. ETC అంటే ఇట్స్ లైక్ కంట్రోల్ ప్యానల్ ఆఫ్ యువర్ లైనక్స్ సిస్టమ్. మనకి విండోస్లో కంట్రోల్ ప్యానల్ ఉంటుంది చూడండి, తెలుసా? ఐడియా ఉందా కంట్రోల్ ప్యానల్? అందరికీ ఐడియా ఉందా? ఎస్ సార్. ఎంతమందికి ఐడియా ఉంది కంట్రోల్ ప్యానల్? మీ ఒక్కరికే ఉందా? రమ్య గారు, శివ, ఓకే. కంట్రోల్ ప్యానల్లో ఎలాగైతే మనం సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేసుకుంటామో అలానే ఈ డేవ్ అనే ఫోల్డర్ కూడా, ఈటీసీ అనే డైరెక్టరీని మనం వాడుతాం అనమాట. అంటే ఓఎస్ వాడుతుంది, మనం సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అవన్నీ దానికి సంబంధించి ఇందులో సేవ్ చేసుకుంటుంది. రియల్ టైం ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే దీనికి ఒక వెబ్ సర్వర్ లైక్ అపాచీ 2 అని చెప్పేసి ఒక వెబ్ సర్వర్ ఉంటుంది. దాన్ని మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఫైల్ అంతా ఇందులో సేవ్ అవుతుంది ఎక్స్ట్రాలో. ఓకేనా. ఈటీసీ. నెక్స్ట్ వచ్చేసి హోమ్, యూజర్ ఫైల్స్ అండ్ పర్సనల్ డైరెక్టరీస్. విండోస్లో సేమ్ ఎలా ఉందో ఇక్కడ హోమ్లో సేమ్ అలానే లైనక్స్లో కూడా ఉందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి లైబ్రరీ అండ్ లైబ్రరీ 64. లిబ్ అంటే లైబ్రరీ. రికవర్డ్ ఏదైతే ఫైల్స్ ఉంటాయో, రికవర్డ్ ఫైల్స్ అంటున్నా, మీకు ఇప్పుడు ఒక అప్లికేషన్లో మల్టిపుల్ లైబ్రరీస్ వాడతారు. ఎందుకు? దాన్ని ఇంకా అప్డేట్ చేయడానికి, దాని ఫీచర్స్ని అప్డేట్ చేయడానికి అండ్ వాటిని సర్వీసెస్ని ఎన్హాన్స్ చేయడానికి. ఏదైతే పైథాన్ ఉందో పైథాన్లో మీరు కేవలం పైథాన్ ఒకటే రన్ చేయరు. దాంతో మనకి ఇప్పుడు నెట్వర్క్ ఆటోమేషన్లో పైథాన్ వాడి కొన్ని లైబ్రరీస్ని ఇన్స్టాల్ చేస్తాం. నెట్మీకో, పారామీకో అని, అంటే నెపాలం అని. ఆ లైబ్రరీస్ని వాడి మీరు నెట్వర్క్ ఆటోమేషన్ టూల్స్ని వాడగలరు అనమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు మీకు iOS, ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తుంటాయి కదా మీ మొబైల్స్లో. డెవలపర్స్ ఏం చేస్తారు, కొత్త ఫీచర్స్ యాడ్ చేస్తారు. వాటిని వాడుకొని మనం ఎక్స్ట్రా ఫీచర్స్ని ఎనేబుల్ చేసుకుంటాం. అందుకే ఈ లైబ్రరీ 64 రెండు ఉంటాయి. అందుకే నీకు స్లాష్ పెట్టి చూపించాను. 64 అంటే 64 బిట్ అంతే, అదేం తేడా లేదు, రెండు ఒకటే. ఇవి రికవర్డ్ ఫైల్ సిస్టమ్స్ గురించి. ఏదైనా ఫైల్స్ ఎర్రర్గా సిస్టమ్ క్రాష్ అయినప్పుడు, ఆ టైంలో ఎర్రర్స్ వచ్చినప్పుడు, ప్లస్ ఏమైనా డిలీట్ చేసినప్పుడు రికవర్ ఫైల్స్ ఏమైనా ఉంటాయి కదా, అవి ఫోన్ చేసి మనకి మళ్ళీ ఇందులో చూపిస్తుంది అనమాట.
తర్వాత మీడియా, యూఎస్బి డ్రైవ్స్ ఉంటాయి కదా, డివిడీస్ అని చెప్పేసి, అవి ఎప్పుడైతే మీరు కనెక్ట్ చేస్తారో ఆటోమేటిక్గా మౌంట్ అయిపోతాయి ఇందులో. సేమ్ ఇక్కడ మీకు ఇక్కడ చూపిస్తాయి కదా దిస్ పీసీలో, అది చూపించడానికి ఈ డైరెక్టరీ అన్నమాట కారణం. ఓకేనా. మౌంట్ అనేది టెంపరీ మౌంట్ పాయింట్ ఫర్ ఫైల్ సిస్టమ్స్ అనమాట. ఇది ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు నెట్వర్క్ షేరింగ్ చేశారనుకోండి, ఏదైనా పాత హార్డ్ డిస్క్ ఏదైనా కనెక్ట్ చేశారనుకోండి, అది ఈ డైరెక్టరీలో సేవ్ అవుతుంది, దాని ఫైల్స్ అన్నీ. ఓకే. ఈ ఓపీటీ అనేది ఆప్షనల్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్, అంటే థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్. మీకు ఇప్పుడు థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ అంటే ఎగ్జాంపుల్ క్రోమే ఉంది ఇక్కడ నాకు. ఇది మైక్రోసాఫ్ట్ విండోస్ కాబట్టి ఇన్బిల్ట్గా మైక్రోసాఫ్ట్ వాడికి ఎడ్జ్ బ్రౌజర్ ఉంది, మ్యాక్ వాడికి సఫారీ బ్రౌజర్ ఉంది. గూగుల్ అనేది ఇక్కడ థర్డ్ పార్టీ. సో అలాంటి థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఇందులో సేవ్ అవుతాయి ఈ డైరెక్టరీలో. ప్రాక్ అంటే ప్రాసెస్ ఫుల్ ఫామ్. సిస్టమ్ తాలూకా ప్రాసెస్లు ఏవైతే జరుగుతున్నాయో మీకు నేను టాస్క్ మేనేజర్లో చూపించాను కదా, ఇవన్నీ వీటికి సంబంధించిన ఇవి సిపియు, మెమొరీ, ఇదిలా ఇంత చూపించాలి అని చెప్పేసి ఈ డైరెక్టరీలో సేవ్ అవుతాయి. రూట్ గురించి చెప్పాను కదా, హోమ్ డైరెక్టరీ అని చెప్పేసి. వీడు రూట్ యూజర్, వీడు అంటే సూపర్ యూజర్ అనమాట. ఇప్పుడు మీరు కంపెనీలో వర్క్ చేస్తే ఐటీ అడ్మినిస్ట్రేటర్ అని ఉంటారు. మీకు ఒక అకౌంట్ క్రియేట్ చేసి యాక్టివ్ డైరెక్టరీ ద్వారా ఒక అకౌంట్ ఇస్తారు, దానికి ఫుల్ రైట్స్ ఇవ్వరు. ఆ ఫుల్ రైట్స్ ఇవ్వాలంటే సూపర్ యూజరే ఇవ్వాలి, అడ్మిన్ అనమాట, ఐటీ అడ్మిన్, ఆయనే ఇవ్వాలి మీకు అందరికి, కంపెనీలో ఉన్న అందరు ఎంప్లాయీస్కి. అలాగే ఇక్కడ రూట్ అనేవాడు ఏ సిస్టమ్లో ఇన్స్టాల్ చేస్తామో ఆ రూట్ అనే యూజరు అంటే సూపర్ యూజర్ అనమాట. వాడికి ఒక ప్రైవేట్ స్పేస్ ఉంటుంది అందులో, మన రూట్ ఫోల్డర్లో. కన్ఫ్యూజ్ అవ్వకండి, రూట్ అంటే సింబల్ అనమాట. ఈ ఫార్వర్డ్ స్లాష్ ఉంది కదా, ఇది గుర్తుపెట్టుకోండి. లైనక్స్లో ఈ ఫార్వర్డ్ స్లాష్ అనేది రూట్ అనమాట. మీకు విండోస్లో చూపిస్తా, విండోస్లో డిఫరెన్స్ చూపిస్తా. ఇక్కడ చూడండి, బ్యాక్వర్డ్ స్లాష్ ఉంది ఇక్కడ, కనిపిస్తుంది కదా మీకు. కనిపిస్తుంది. విండోస్లో ఇలా డిజైన్ చేశారు, ఇది బ్యాక్వర్డ్ స్లాష్ ఉండాలని చెప్పి. లైనక్స్లో ఫార్వర్డ్ స్లాష్ పెట్టారు, అంతే. పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు. ఓకేనా. రూట్ అయితే ఇంకా సూపర్ యూజర్. ఈ ఎస్బిన్ అన్నవాడు ఏంటంటే సిబ్లింగ్ అనమాట, బిన్కి పెద్ద అన్న లాంటి వాడు. అది కూడా వీడు కూడా సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ప్రోగ్రామ్స్ అన్నీ ఈ పాత్రలో సేవ్ అవుతాయి. ఇందులో ఏదైతే కమెంట్స్ ఉన్నాయో సిస్టంలో అవన్నీ ఇందులోనే ఉంటాయి. కాకపోతే రెండెందుకు వాడికి బుర్ర పాడైపోయిందని అనుకోవచ్చు మీరు, రెండెందుకు క్రియేట్ చేసేదాన్ని. ఇది మీరు యూజర్స్ ఎంతమంది అయితే మీ కంప్యూటర్లో యూజర్స్ ఉంటారో వారికి సంబంధించిన అన్ని కమాండ్స్ ఇందులో ఉంటాయి. ఎందుకంటే వాడు ఏదైనా చేంజ్ చేయవచ్చు, ప్రోగ్రామ్ నుంచి మార్చుకోవచ్చు, ఆ కమాండ్స్ని వాడి పేరు మీద మార్చుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. సో వాడి యూజర్స్ అన్నీ ఈ బిన్ డైరెక్టరీలో ఉంటుంది. ఎస్బిన్ అన్నవాడు పెద్ద అన్న కదా ఇక్కడ మనకి, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అనమాట వీడు, అంతే. నెక్స్ట్ టెంప్. మీరు ఇప్పుడు ఎక్సెల్లో కంట్రోల్ జెడ్ అని కమాండ్ యూజ్ చేస్తారు కదా ఏదైనా డేటా ఫైల్ ఎంట్రీ చేసినప్పుడు. సారీ, టెంప్కి వెళ్ళిపోయినా. స్నాప్ ప్యాకేజ్ ఇన్స్టాలేషన్స్. ఇది మీకు కీబోర్డ్లో ప్రింట్ స్క్రీన్ అని ఒకటి ఉంటుంది, చూసారా? అందరికీ ఐడియా ఉందా? మనం ఒక స్నాప్ తీసుకుంటాం కదా ఒక ఇమేజ్ని, మీ డిస్ప్లేని, అలానే ఒక ఎంటైర్ ప్యాకేజ్ని మీరు క్లోన్ చేయొచ్చు. ఆ క్లోన్ చేసే డాక్యుమెంట్స్ ఏవైతే ప్యాకేజెస్ ఇన్స్టాలేషన్స్ ఉంటాయో అవన్నీ ఈ పాత్రలో ఉంటాయి. ఓకేనా. వెబ్ సర్వర్స్ని ఏదైనా ఇన్స్టాల్ చేస్తే వాటికి సంబంధించి ఈ పాత్రలో ఉంటాయి, ఈ డైరెక్టరీలో ఉంటాయి. ఈ డైరెక్టరీ ఎస్వైఎస్ డైరెక్టరీ అంటే సిస్టమ్ హార్డ్వేర్ అండ్ కెర్నల్ ఇన్ఫో, అంటే మీ హార్డ్వేర్ తాలూకు డీటెయిల్స్, మీ ర్యామ్ ఎంత, మీ మదర్ బోర్డ్ ఏంటి, మీ కర్నల్ వెర్షన్ ఏంటి. కర్నల్ డిజైన్ చేశారని చెప్పాను కదా నిన్న క్లాస్లో. కర్నల్కి ఒక మోడల్ నెంబర్ ఉంటుంది. ఆయన ఎప్పుడో
1991లో రిలీజ్ చేశారు. ఇప్పుడు 2025 ఎంతమంది డెవలపర్స్ దాన్ని చేంజ్ చేసి ఉంటారు. సో మనకు తెలియాలి కదా మన సిస్టంలో ఏది వాడుతున్నాం అని చెప్పేసి. దాని ఇన్ఫర్మేషన్ అంతా ఈ సిస్లో ఉంటుంది. టెంపరరీ ఫైల్స్ అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, Ctrl Z అని చెప్పి మీరు సిస్టంలో రన్ చేసే ఉంటారు. మీకు ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు నేను క్రోమ్ ఓపెన్ చేస్తా, ఇది ఓపెన్ చేస్తే క్లోజ్ అయిపోద్ది. రైట్, ఇది ఓపెన్ చేస్తా, నేను క్రోమ్ ఇది ఓపెన్ చేశాను. తర్వాత ఇది ఓపెన్ చేశాను. ఇప్పుడు క్లోజ్ చేశాను. దీన్ని మళ్ళీ Ctrl Z చేయగలమా? గైస్ ఎవరైనా చెప్పగలరా? మళ్ళీ Ctrl Z చేయగలమా? అండూ చేయగలమా దీన్ని? బ్యాక్ వెళ్ళొచ్చు. క్లోజ్ చేశాను కదా నేను ట్యాబ్. కంట్రోల్ షిఫ్ట్ ట్యాబ్ ఇది ప్రెస్ చేసి ఓపెన్ అవుతుంది. టీ ప్రెస్ చేసి ఓపెన్ ఎలా తీసుకుంటుంది దానికి? నేను క్లోజ్ చేశాను కదా. ఈ టెంపరరీ అనే ఏదైతే డైరెక్టరీ ఉంటుందో ఆ డైరెక్టరీ ద్వారానే మనకి మీరు చెప్పిన కమాండ్ వర్క్ అవుతుంది అనమాట. దానికి సంబంధించిన ప్యాకేజెస్ అన్ని ప్రోగ్రామ్స్ అన్ని, ఫైల్స్ అన్ని ఇందులో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి యూజర్కి అకౌంట్ క్రియేట్ అయిందంటే వాడికి ఒక సెపరేట్ ఒక అపార్ట్మెంట్లో డబుల్ బెడ్రూమ్ ఎలాగో అలా ఒక బెడ్రూమ్ వస్తుంది అనమాట వాడికి కంప్యూటర్లో. యూజర్ని క్రియేట్ చేసిన తర్వాత వాడికి సంబంధించిన ఫైల్స్ అన్నీ ఇందులో ఉంటాయి. వాడి లైబ్రరీస్ అవనివ్వండి, ప్రోగ్రామ్స్ అవన్నీ. వేరియబుల్ వచ్చేసి మీకు లాగ్స్ తెలుసు కదా. మీకు ఇప్పుడు ఒక వెబ్ సర్వర్ని ఎవరెవరు లాగిన్ అవుతున్నారు, ఎవరెవరు లాగౌట్ అవుతున్నారు అనే ఒక లాగ్ ఫైల్ ఉంటుంది. వెబ్ సర్వర్ అనే కాదు, మీ సిస్టమ్స్లో కూడా లాగ్ ఫైల్స్ ఉంటాయి. ఎప్పుడు సిస్టమ్ రన్ టైం అప్ అయింది, ఎప్పుడు అప్ అయింది, ఎప్పుడు డౌన్ అయింది, ఏం చేస్తున్నారు, అవన్నీ లాగ్ ఫైల్స్లో స్టోర్ అవుతాయి. ఒక ఐటీ అడ్మినిస్ట్రేటర్గా అవన్నీ చెక్ చేయాలి వాడు. ఎప్పుడు బ్రేక్ డౌన్ అవుతుంది, డౌన్ టైం ఎప్పుడు వస్తుంది ఏంటని చెప్పేసి. దానికి సంబంధించిన ఫైల్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఫైల్ సిస్టమ్ హైరార్కీ అయితే సేమ్ విండోస్లో ఎలాగైతే ఉంటుందో ఇక్కడ కూడా ఇలాగే ఉంటుంది, కాకపోతే డిఫరెంట్. ఫంక్షన్ అయితే సేమ్, నేమ్స్ చేంజ్ అవుతాయి అంతే. మీకు ఇప్పుడు విండోస్లో చూపిస్తా. దిస్ పీసీ సిలోకి వెళ్ళా, చూసారా నా సిస్టంలో ఉన్న ప్రోగ్రామ్స్ అన్నీ ఇక్కడ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి, కానీ మీకు హిడెన్లో ఉన్నాయి ఫైల్స్ అన్నీ. మీకు ఫాంట్స్ చూపిస్తాను. ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందా, దానికి సంబంధించిన ఎగ్జిక్యూషన్ ఫైల్స్ అన్నీ, ఐఎస్ఓ ఫైల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. చూడండి, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవ్వాలంటే ఇన్ని పని చేయాలి వెనకతల. మీరు చేసిన ప్రతి యాక్టివిటీకి ఒక్కొక్క ప్రోగ్రామ్ రాయబడింది. మీరు అండూ కొట్టిన, మినిమైజ్ చేసిన, మ్యాక్సిమైజ్ చేసిన, క్లోజ్ చేసిన, టాస్క్ మేనేజర్ ఓపెన్ చేసిన, ఇప్పుడు ఈ విండోస్ లోగో ఏదైతే ఉందో నాకు బ్యాక్గ్రౌండ్లో మీకు వాల్పేపర్ ఉంటుంది కదా, అది కూడా ఇది ఉండాలని చెప్పేసి ఆ ఇమేజ్ దీనికి ఇవ్వాలి, ఈ ఇమేజ్ రావాలని చెప్పి ఈ ఐఎస్ఓలో ఇంక్లూడ్ చేస్తేనే అవన్నీ ఒక ఐఎస్ఓ ఫైల్ కింద కంపైల్ చేసేస్తారు వాళ్ళు ప్రోగ్రామర్స్. సో ఇన్ని రన్ అవుతాయి అన్నమాట ఒక ఆపరేటింగ్ సిస్టంలో. ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనే కాదు, మీరు ఏ సాఫ్ట్వేర్ తీసుకున్నా బేసిక్ ప్రిన్సిపల్ అయితే ఇలానే ఉంటుంది. ఈ ఫైల్స్ లాగానే మీకు ప్రతి సాఫ్ట్వేర్ డిజైన్ చేయబడింది. ఈ లైనక్స్ను కూడా కర్నల్ అలాగే డిజైన్ చేశారు. దానికి అలా డెవలప్ చేసుకుంటూ డెవలపర్స్ రోజు జిఐని యాడ్ చేసి అన్నీ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మీకు ల్యాబ్ సెటప్ నిన్న అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను మీకు ల్యాబ్ ఆన్ చేస్తాను. అవి ఎలా చెక్ చేయాలి, ఈ ఫైల్ సిస్టమ్ హైరార్కీ అనేది ఎలా చెక్ చేయాలి ఏంటని చెప్పేసి. VMware గురించి అందరికీ ఐడియా ఉందా? నో సార్. నో సార్. అందరికీ 3 మెంబర్స్ చెప్పినట్టున్నారు.
మిగతా వాళ్ళకి ఐడియా ఉందా లేదా? నో సార్. ఎవరికి ఐడియా లేదు. ఇదేంటంటే కంపెనీస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్చువల్ మిషన్ అంటే ఒక కంప్యూటర్లో మీరు సాధారణంగా ఒక ఆపరేటింగ్ సిస్టమే వాడగలరు. మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ని వాడలేరు. అసలు మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎందుకు వాడాలి? మనం డైలీ యూసేజ్లో మనం వాడాల్సిన అవసరం లేదు. కంపెనీస్కి అలా కాదు. కంపెనీ ఎంప్లాయీస్కి ఎన్రోల్ చేసుకునేటప్పుడు, రిక్రూట్మెంట్ చేసుకునేటప్పుడు వాళ్ళ డేటా ఒక సర్వర్లో ఉంటుంది. వాళ్ళ అవుట్లుక్ ఈమెయిల్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో అవి రిజిస్టర్ చేసేటప్పుడు వాటి డేటా ఒక దగ్గర ఉంటుంది. అవుట్లుక్ సర్వర్ ఒక దగ్గర ఉంటుంది. ఐటీ డివైజెస్ ఏవైతే అసెట్ ఉంటుందో వాటి డేటా ఒక దగ్గర ఉంటుంది. ఒక కంపెనీలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, అలా నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి వాళ్ళ ప్రొడక్ట్ బట్టి. వాళ్ళందరి డేటాని ఒక్కొక్క సర్వర్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అన్ని సర్వర్స్ మెయింటైన్ చేయాలంటే వీళ్ళు ఖర్చు తగ్గించుకోవడానికి వర్చువల్ మిషన్స్ వాడి ఒక హై అండ్ సిపియూని తీసుకొని ఆ వర్చువల్ మిషన్ ఇన్స్టాల్ చేసి, అంటే వర్చువల్ మిషన్ అంటే ఈ విఎంవేర్ ఏదైతే ఇప్పుడు నేను ఓపెన్ చేశానో ఈ విఎంవేర్ అనమాట. ఈ విఎంవేర్ అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తారు. ఇందులో ప్రో ఉంది, హైపర్వైజర్ అని కూడా ఉంది మార్కెట్లో. మీరు దాన్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీ సిస్టంలో ఆల్రెడీ విండోస్లో ఏంటంటే మీకు నేను చూపించాను, విండోస్ ఫ్యూచర్స్ అని టైప్ చేస్తే సెర్చ్లో మీకు ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి. చెయ్యకపోతే మీకు కష్టం అవుతుంది. ఓన్లీ నేను చెప్పింది కోర్స్ చూసేసి, కమాండ్ చూసేసి, మీరు చెప్పారు కదా ఇలా ఇన్స్టాల్ చేయాలని అని చెప్పేసి వదిలేస్తే మాత్రం మీకు నాలెడ్జ్ అనేది రాదు. ఎందుకంటే మీరే ట్రబుల్ షూటింగ్ చేయాలి. ఇవన్నీ మీరు ఓన్లీ కమాండ్స్ కొట్టేసి నేను నెట్వర్కింగ్ చేసేస్తానంటే సరిపోదు. ఇవన్నీ తెలుసుకోవాలి ఖచ్చితంగా. హైపర్వి అనేది ఒక వర్చువల్ మెషిన్. ఆల్రెడీ చూసారా, ఇది నేనేం సెపరేట్గా ఏం తీయలేదు, విండోస్లో ఉంది ఆప్షన్. చూసారా, యాక్టివ్ డైరెక్టరీ అని చెప్పాను మీకు, లైట్ వెయిట్ డైరెక్టరీ సర్వీసెస్. మైక్రోసాఫ్ట్ సర్వీస్ అనమాట అది. యాక్చువల్గా మైక్రోసాఫ్ట్ ప్రొవైడ్ చేస్తుంది మార్కెట్లో యాక్టివ్ డైరెక్టరీ అనేది. ఆ సర్వర్ని కంపెనీస్ కొనుక్కుంటాయి, పర్చేస్ చేస్తాయి, దానికి లైసెన్స్ ఉంటుందన్నమాట. అలాగా ఇప్పుడు ఈ వర్చువల్ మిషన్ ఆన్ చేసుకుంటాం. ఒకవేళ నేను హైపర్వైజర్ అనే ఈ విఎంవేర్ అనే సాఫ్ట్వేర్ ఎలాగైతే ఇన్స్టాల్ చేసుకున్నానో, ఈ హైపర్వి అనే కూడా ఒక సాఫ్ట్వేర్. దీన్ని ఇన్స్టాల్ చేసుకుంటే దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. తర్వాత వర్చువల్ మిషన్ అనే ఆప్షన్ కూడా మీకు నేను చెప్పా. మీకు సిస్టమ్ స్పెక్ అనేది తక్కువగా ఉంటే, మీది బడ్జెట్ ఇప్పుడు ఏమైనా లేకపోతే వేరే ఆప్షన్ కూడా ఉందని చెప్పి, విండోస్ సబ్లైన్ సిస్టమ్ అని చెప్పి ఇది కూడా ఎనేబుల్ చేసుకోమని చెప్పాను నేను మీకు. వర్చువల్ మిషన్ ఒకటి, విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ లైనక్స్ అని విండోసే రిలీజ్ చేసింది అనమాట లైనక్స్ వాడుకోవడానికి మనకి. ఇది ఎనేబుల్ చేసి ఓకే కొట్టిన తర్వాత పవర్ షెల్లో మీరు ఎప్పుడైతే వెళ్ళి నేను ఇచ్చిన మీకు WSL స్పేస్ హైఫెన్ ఇన్స్టాల్ అని చెప్పి కొట్టగానే విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ లైనక్స్ అనమాట WSL అంటే. వెంటనే మీకు ఇన్స్టాల్ అవుతుంది. కమాండ్ లైన్ ఓపెన్ చేస్తారు, ఇక్కడ యారో ప్రెస్ చేస్తారు, ఉబుంటు అని కొడతారు, వచ్చేసిందా? సింపుల్. సేమ్ నేను ఇక్కడ ఆన్ చేశాను కదా, ఉబుంటు ఓఎస్ ఇన్స్టాల్ చేశాను. ఒక కంప్యూటర్లో ఇంకో ఆపరేటింగ్ సిస్టమ్ నడవాలి అంటే మీరు సెపరేట్గా ఇంకో కంప్యూటర్ కొనుక్కుంటారు. యాక్చువల్గా సాధారణంగా బయట అందరికీ తెలిసింది. కానీ కంపెనీస్ ఏంటంటే బడ్జెట్ని తగ్గించుకోవడానికి ప్లస్ మీకు ఈజీ కదా, ఒకే సిస్టంలో అన్నీ ఉంటే ఈజీ కదా పని చేయడానికి. సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి వర్చువల్ మిషన్స్ వాడడం వల్ల. ఇందాక మీకు స్నాప్ అని చెప్పాను కదా, ఆ స్నాప్ కూడా ఈ ప్యాకేజ్ ఇన్స్టాల్ అనేది ఏదైతే ప్రోగ్రామ్ ఫైల్స్ ఇన్స్టాల్ చేస్తామో మనం దాన్ని డైరెక్ట్గా స్నాప్ తీయచ్చు. ప్యాకేజ్ ఇన్స్టాలేషన్ అంటే ఏంటి, ఇప్పుడు ఈ ఉబుంటు ఓఎస్ ఉంది, దాన్ని నేను స్నాప్ తీయచ్చు. చూసారా స్నాప్షాట్? ఇది కొట్టగానే మీకు కాపీ అయిపోతుంది. మీరు ఏదైతే ఇప్పుడు వరకు టాస్క్ కంప్లీట్ చేశారో ఈ ఉబుంటుని వాడి ఆ స్నాప్షాట్ కొట్టగానే అది క్లోన్ అయిపోతుంది మీకు. దాన్ని మీరు మళ్ళీ తర్వాత వాడుకోవచ్చు.
సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది ఒక సెపరేట్ కోర్స్ అనమాట. మీకు వర్చువల్ మిషన్ నేర్చుకోవాలనుకుంటే అది ఒక సెపరేట్ కోర్స్ ఉంది. బట్ నేను మీకు అవి కూడా చెప్తున్నాను అవుట్ ఆఫ్ ది సిలబస్ మీకు. సో నేర్చుకోండి, ఇంటరాక్ట్ అయ్యి మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఎలా ఇన్స్టాల్ చేయాలి. ఇప్పుడు మీకు ఇది ఒకటి చూపిస్తాను చూడండి, ఖాళీ లైనక్స్. ఇది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. మీకు నేను డిస్ట్రోస్లో చెప్పాను, నేను ఉబుంటు, ఖాళీ లైనక్స్, ఎథికల్ హ్యాకర్స్ వాడతారు అని చెప్పి. ఐడియా ఉందా? గుర్తుందా? గైస్ ఉన్నారు అసలు? ఎస్ సార్. చూసారా నీట్గా మీకు కనిపిస్తుంది కదా, ఆపరేట్ బూటింగ్ అవుతుంది ఓఎస్. ఎథికల్ హ్యాకర్స్ వాడతారు ఈ ఆపరేటింగ్ సిస్టమ్, ఎందుకంటే లైనక్స్ కర్నల్ని వాళ్ళు వాళ్ళకి సొంతంగా డిజైన్ చేసుకున్నారు. ఖాళీ లైనక్స్, ఎథికల్ హ్యాకర్స్, బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ కూడా వాడతారు. హ్యాకర్స్లో 2 రకాలు ఉంటారు, వైట్ హ్యాట్ అని, బ్లాక్ హ్యాట్ అని. సో చాలామంది ఉంటారు హ్యాకర్స్లో, బట్ అది మీకు తర్వాత చెప్తాను. ఇంట్రెస్ట్ ఉంటే పింక్ చేయండి, నేను చెప్తాను. ఇది ఒక టైప్ ఆఫ్ ఓఎస్. ఇది సేమ్ ఉబుంటు ఎలా ఉంటుందో సేమ్ ఇది కూడా అలానే ఉంటుంది. ఫైల్ సిస్టమ్ చూసారా, మీకు ఇందాక చెప్పాను బిన్, బూట్, సేవ్ అని చెప్పేసి, అవన్నీ ఇక్కడ ఉన్నాయి. టెర్మినల్ కూడా సేమ్ ఇక్కడ ఎలా ఉంటుంది టెర్మినల్, ఖాళీ అని. ఆఫ్ చేసేస్తాను ప్రజెంట్, మళ్ళీ నా ర్యామ్ ఎక్కువ తీసుకుంటాను. ఉబుంటులోకి వెళ్దాం ఇప్పుడు. మీరందరూ ఒకవేళ ఉబుంటులో మీరు ఇన్స్టాల్ చేసుకోలేకపోతున్నారో అనుకుంటే సిస్టంలో, మీరు మొబైల్లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఈ లైనక్స్ ఎన్విరాన్మెంట్ని. తెలుసా ఎలా అంటే? అది కూడా చూపిస్తాను. మీరు క్రోమ్లోకి వెళ్ళండి, మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకోవచ్చు మీరు. కాకపోతే ఇది ప్లే స్టోర్లో మీరు దొరికింది ఇన్స్టాల్ చేసుకుంటే సెట్ కాదు, సపోర్ట్ చేయదు అది. టెర్మాక్స్ అని చెప్పి గిట్ హబ్ అని కొట్టండి గూగుల్ క్రోమ్లో, మొబైల్లో. ఇది ఓపెన్ చేయండి. మీ ఆర్కిటెక్చర్ ఏదైతే చూసుకొని ఏది సపోర్ట్ చేస్తుందో చూసుకొని మీరు ఎంటర్ చేయండి. లేదంటే నేను మీకు డౌన్లోడ్ చేసి మీకు వాట్సాప్ గ్రూప్లో పంపిస్తాను ఈ ఫైల్ని. ఓకేనా? ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వర్క్ అవుతుంది అనమాట. ఇది మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నేను పంపిస్తాను. లేదంటే లేదు, టైం వేస్ట్ కదా లేదంటే. ఓకేనా? ఓకే సార్. మీరు మొబైల్లోనే ఇన్స్టాల్ చేసి డైరెక్ట్గా ఈ లైనక్స్లో వాడే కమాండ్స్ అన్నీ మొబైల్లో హ్యాండీగా ఉంటుంది మీకు, అందుకనే చెప్పా. యాక్చువల్గా ఎవరు చేయరు, కానీ మీకు అదొక ఆప్షన్ ఉందని చెప్తున్నా మీ ఫీజిబిలిటీ కోసం. ఇప్పుడు టెర్మినల్లోకి వెళ్తున్నాను చూడండి. మీకు రూట్ ఫోల్డర్ అని చెప్పా కదా ఇందాక, కనిపిస్తుంది కదా మీకు స్క్రీన్ కమాండ్ అనేది? ఇంకా జూమ్ చేయాలి సార్, కనిపిస్తుంది. చేస్తున్నాను చూడండి. బేసిక్ ఫైల్ సిస్టమ్ చూద్దాం, నావిగేషన్ అదంతా ఈరోజు. ఫస్ట్ నేను ఇప్పుడు టెర్మినల్ ఓపెన్ చేసిన వెంటనే, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఓపెన్ చేసిన వెంటనే నేను ఎక్కడున్నానో నాకు తెలియాలి. నా యూజర్ నేమ్ వచ్చేసి ఉబుంటు @ubuntu OS. ఈ టిల్డ్ ఐకాన్ ఏదైతే ఉందో సింబల్, ఇది హోమ్ డైరెక్టరీ అనమాట. మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ టిల్డ్ బటన్ నొక్కి ఎంటర్ చేశారంటే హోమ్లోకి వచ్చేస్తారు మీరు. ఫస్ట్ ప్రజెంట్ వర్క్ డైరెక్టరీ అంటే ఏంటో, ప్రింట్ వర్క్ డైరెక్టరీ అంటే ఏంటో చూద్దాం. నేను ఎక్కడున్నానండి? /home ఉబుంటు దగ్గర ఉన్నానని చెప్తుంది. అంటే ఫైల్ సిస్టమ్ ఓపెన్ చేస్తున్నా. హోమ్ ఉబుంటు.
ఈ ఉబుంటూలో యూజర్ నేమ్, ఉబుంటూ అనేది యూజర్ నేమ్. ఇందులో ఎన్ని ఫైల్స్ ఉన్నాయని చెప్పేసి చెక్ చేస్తాను. వచ్చినాయా ఇవన్నీ? గైస్ వింటున్నారా? ఎస్ సార్, ఎస్ Yes, సార్. sir. నేను ఎక్కడున్నానో తెలుసుకోవడానికి pwd అనే కమాండ్ వాడి ప్రింట్ వర్క్ డైరెక్టరీ అనమాట. ఆ డైరెక్టరీని మీకు ప్రింట్ చేస్తుంది మీరు ఎక్కడున్నారని చెప్పేసి. ప్రింట్ హలో వరల్డ్ అని చెప్పి పైథాన్లో ఎంటర్ చేస్తారు కదా, అలానే. ఎల్ఎస్ అనేది లిస్ట్ అనమాట. మీరు ఏదైనా డైరెక్టరీలో ఎక్కడైనా ఉంటే అక్కడ మీరు ఎల్ఎస్ అనే కమాండ్ కొట్టగానే అక్కడ డైరెక్టరీస్ ఉండనివ్వండి, ఫైల్స్ ఉండనివ్వండి, ఏదైనా ఎనీ ఫైల్ మీకు వెంటనే చూపించేస్తుంది. ఇప్పుడు నావిగేట్ అవ్వాలి మీరు ఒక లొకేషన్ నుంచి ఇంకో పార్ట్కి. ఓకేనా? ఇప్పుడు నేను డౌన్లోడ్స్కి వెళ్దాం అనుకుంటున్నాను. నేను ప్రెజెంట్ ఎక్కడ ఉన్నాను? ఉబుంటూలో ఉన్నాను, అంటే హోమ్ పేజ్లో ఉన్నాను. ఇంకా ఎక్కడ ఏ డైరెక్టరీలోకి వెళ్ళలేదు నేను. సో నేను డౌన్లోడ్స్కి వెళ్దాం అనుకుంటున్నాను. సిడి అని టైప్ చేసి అక్కడ డౌన్లోడ్స్ అని నేను ఎంటర్ చేస్తాను. నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అంటుంది. ఎందుకు? ఐడియా ఉందా మీకు ఎందుకో? చెప్పగలరా? నో సార్. క్యాపిటల్ డి. ఎస్, ఏదైతే డి ఉందో అక్కడ క్యాపిటల్. మీరు కేస్ సెన్సిటివ్ చూసుకోవాలి, అప్పుడే కరెక్ట్గా తీసుకుంటుంది. ఇంకొకటి, నేను ఇక్కడ ఈ డి అన్నది ఎంటర్ చేశాను కదా, ట్యాబ్ నొక్కాను, రావట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ డీతో 2 నేమ్స్ ఉన్నాయి అక్కడ డైరెక్టరీస్, డెస్క్టాప్ ఒకటి, డౌన్లోడ్ ఒకటి. ఇప్పుడు ఓ ప్రెస్ చేశాను, ట్యాబ్ ప్రెస్ చేశాను, అయినా రాలే, ఎందుకంటే డాక్యుమెంట్ కూడా ఉంది. నెక్స్ట్ డబ్ల్యూ ప్రెస్ చేశాను, ఇప్పుడు కొట్టాను, చూసారా వచ్చింది? షార్ట్ కట్ అనమాట. మీరు పూర్తిగా లెటర్ టైప్ చేయక్కర్లేదు. మీకు ఆల్రెడీ డైరెక్టరీ నేమ్ తెలిస్తే డైరెక్ట్గా ఆ నేమ్ కీవర్డ్ ఇచ్చేసి ట్యాబ్ కొట్టగానే ఫుల్ నేమ్ వచ్చేస్తుంది. అప్పుడు ఎంటర్ కొట్టండి. చూసారా డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోయాను నేను. సిడి స్పేస్ డౌన్లోడ్స్ స్లాష్ అని కొట్టగానే డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోయాను. అంటే చేంజ్ డైరెక్టరీ. ఫోల్డర్స్ అని గుర్తుపెట్టుకోకండి, డైరెక్టరీస్ అనేది గుర్తుపెట్టుకోండి లైనక్స్ వాడేటప్పుడు. అందుకే సిడి అనమాట. ఇప్పుడు నేను ఇందులో ఎన్ని ఫైల్స్ ఉన్నాయో చూడాలి. ఎల్ఎస్ fn.txt అనే ఫైల్ ఉంది ఇక్కడ. ఇందాక మీకు ఎల్ఎస్ చెప్పాను కదా, లిస్ట్ అనేది ఎందుకు చూస్తాము, అందుకు ఎల్ఎస్ వాడతాం. ఇప్పుడు మళ్ళీ నేను బ్యాక్కి రావాలి. సిడి ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి 2 డాట్స్ ఎంటర్ చేయండి, 1 స్టెప్ బ్యాక్వర్డ్ వస్తాడు. ఇప్పుడు ఎక్కడున్నాం చూద్దాం. pwd ఉబుంటూ బ్యాక్ వచ్చేసాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఒక డైరెక్టరీ నుంచి ఇంకో డైరెక్టరీకి జంప్ అవ్వాలి మనం. అంటే మనం విండోస్లో బ్యాక్ నొక్కి వెళ్తూ ఉంటాం కదా, ఇక్కడ అలా లేదు. ఈ డెస్క్టాప్ అనే డైరెక్టరీలో ఉన్నాం ప్రజెంట్. స్నాప్కి వెళ్ళొచ్చు, స్నాప్ నుంచి మ్యూజిక్కి వెళ్ళొచ్చు, మై ఎన్వి నుంచి వీడియోస్కి వెళ్ళొచ్చు. కాకపోతే మీకు పాత్ గుర్తుండాలి, నేమ్ అనేది. ఇప్పుడు ఎలాగా? హోమ్ ఉబుంటూలో నేను ఉన్నాను కాబట్టి సిడి అని చెప్పి ఇందాక డౌన్లోడ్స్ మీకు ఇచ్చినట్టే సేమ్ డి అని ఎంటర్ చేస్తారు, డౌన్లోడ్ అని ఎంటర్ చేస్తారు, వెళ్తారు. ఇప్పుడు నేను హోమ్ పేజ్లోకి వెళ్ళాలి. ఈ లొకేషన్ నుంచి హోమ్ లొకేషన్ చూడాలనుకుంటున్నాను. టిల్డ్ ఒక సింబల్, టిల్డ్ అనే సింబల్ ఉంటుంది ట్యాబ్ పైన, అది ఎంటర్ చేశారంటే మీకు ఇందులోకి ఈ హోమ్ అనే డైరెక్టరీలోకి వెళ్ళిపోతాం. సిడి స్పేస్ ఇచ్చి టిల్డ్ నొక్కండి. ఓకేనా? వినిపిస్తుందా వాయిస్ నాది? ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు ఒక ఫైల్ని క్రియేట్ చేయాలి మీరు. ఫైల్ని క్రియేట్ చేయాలి అంటే డైరెక్టరీని క్రియేట్ చేయాలనుకుంటే ఫోల్డర్ని మేక్ dir అని చెప్పి
ప్లీజ్ ఇంటరాక్ట్ అనే ఒక ఫైల్ క్రియేట్ చేస్తాం డైరెక్టరీ. ఇప్పుడు దాన్ని చూడాలి క్రియేట్ అయిందా లేదో. ls అయింది కదా, చూసారా ప్లీజ్ ఇంటరాక్ట్ అని వినిపిస్తుందా? ఎస్ సార్, ఎస్ సార్. ఇప్పుడు నేను దాన్ని రిమూవ్ చేయాలి. RMDIR P అని ఎంటర్ చేసి ట్యాబ్ కొట్టా, అయిపోయింది. ఎంటర్. మళ్ళీ లిస్ట్ పోయింది కదా, క్లియర్ కదా ఒక డైరెక్టరీని ఎలా క్రియేట్ చేయాలి ఏంటని. మీరు ఇప్పుడు ఒకేసారి 3 times జంప్ చేయాలనుకుంటున్నారు ఒకేసారి ఒక డైరెక్టరీ నుంచి. ఎగ్జాంపుల్ CD డౌన్లోడ్స్లోకి వెళ్దాం. నేను ఇప్పుడు రూట్ ఫైల్లోకి వెళ్దాం అనుకుంటున్నాను. ఏం చేయాలి? CD /home CD అని / కొడితే చాలు, వెళ్ళిపోయాను చూసారా. ఇప్పుడు లిస్ట్ చూస్తాను చూడండి, ఎక్కడ ఉన్నాం మనం. వచ్చేసాం కదా C డ్రైవ్లోకి, సారీ C డ్రైవ్ అంటున్నాను, రూట్లోకి వచ్చేసాం కదా. ఇది రూటే కదా. ఎస్ సార్. ఇప్పుడు ఈ రూట్లో ఫస్ట్ బిన్ నేను ఓపెన్ చేస్తాను. ఇప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు కమాండ్స్ని చేంజ్ చేస్తే ఈ రూట్ ఫైల్స్లో మీ సిస్టమ్ క్రాష్ అవ్వచ్చు. సో నేను ఏదైతే చెప్పానో కేవలం అవి మాత్రమే చేయండి. జస్ట్ చెక్ చేయండి అంతే, ఏమి సేవ్ చేయొద్దు, చేంజెస్ చేయొద్దు. చేంజ్ డైరెక్టరీని వాడి బిన్ అనే ఫోల్డర్లోకి నేను ఎంటర్ అవుతున్నాను. ఎంటర్ అయిపోయాను. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు /bin అంటే మేము ఈ డైరెక్టరీలోకి వచ్చినట్టు అర్థం. ఇప్పుడు లిస్ట్ చూసారా ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ కమాండ్సే సిస్టంలో, ఇవన్నీ కమాండ్స్ అనమాట. ఇప్పుడు ఇన్ని కమాండ్స్ మనం గుర్తుపెట్టుకోగలమా? ఒక్క ఫోల్డర్లో ఇన్ని కమాండ్స్ ఉన్నాయి చూసారా. ఇప్పుడు ఇందులో ls అనే కమాండ్ మీకు చూపిస్తాను చూడండి. చూసారా ls అంటే ls అనే కమాండ్ ఏం చేయాలో కూడా ప్రోగ్రామ్ రాశారు ఇక్కడ. అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు ఎండ్లోకి వెళ్తా. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ రావాలి. నేను CD స్పేస్ ఇచ్చి 2 సార్లు బ్యాక్ ఇస్తా. మళ్ళీ రూట్లోకి వచ్చేసా, లిస్ట్. ఓకేనా? అలా మీరు ఒక ఫైల్స్ని యాక్సెస్ చేయడానికి బేసిక్ నావిగేషన్ ఇలానే వాడాలి. ఈ బేసిక్ నావిగేషన్స్కి ఈ ls, CD, ఇంకేం చెప్పాను? గైస్ చెప్పండి, ఇంకేమేమి కమెంట్స్ చెప్పాను, గుర్తున్నదా? ఇప్పుడు ఏమేమి కమెంట్స్ చెప్పానో గుర్తున్నాయా? చాలా బేసిక్, 4 to 5 చెప్పా అంతే. 4-5 కూడా చెప్పలేను. PWD CD LS PWD ఏం చేస్తుంది? ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ, కరెంట్ డైరెక్టరీ. చూడండి ఇక్కడ ఇచ్చాను మీకు. CD అంటే మూవ్ ఇంటూ యువర్ డైరెక్టరీ. CD స్పేస్ డాట్ అంటే గో బ్యాక్ 1 level, పేరెంట్ డైరెక్టరీ. CD/ అనేది రూట్ డైరెక్టరీ. CD టిల్డ్ అని ఎంటర్ చేయగానే హోమ్ డైరెక్టరీకి వెళ్ళిపోతారు. ఇందాక చూపించాను కదా ఇవన్నీ. మీకు చూపించలేనివి ఏంటంటే CD డాట్, ఇది కూడా చూపించా, బ్యాక్ వెళ్ళడం ప్రీవియస్ డైరెక్టరీ, ఇది చూపించలేదు. CD డాట్ హైఫన్. ఓకే, 1 step బ్యాక్ వెళ్తారనమాట. ఈ ల్స్లో మీకు ఈ 3 చెప్పాలి. ఇప్పుడు మనకి విండోస్లో డీటెయిల్డ్గా మీకు సార్ CD డాట్ CD డాట్ రెండు అంటే ఇది ఒక లెవెల్, ఇట్ విల్ గో టు పేరెంట్ డైరెక్టరీ, ఇది ప్రీవియస్ డైరెక్టరీ. ఓకే, అదే తేడా. ఓకే. మీరు ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి. ఇవన్నీ మీకు షేర్ చేస్తాను. మీరు
ఒకసారి ఉబుంటూ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ బేసిక్ ఫైల్ సిస్టమ్ నావిగేషన్స్లో ఈ కమాండ్స్ని జస్ట్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఈజీ అవుతుంది మీకు. ఓకేనా. ఈ ls.-l అంటే ఒక ఫైల్ ఉంది, మీకు చూపిస్తా. ఒక్క 1 minute ఉండండి, ఒక కాల్ వస్తుంది. ఇక్కడ VMware ఫోన్ చేసాడు, చూడు ఒకసారి శ్రీనాథ్. నేను ఇస్తాను. ప్రజెంట్ వర్క్ డైరెక్టరీ మనం స్లాష్ చూపించింది చూసారా, రూట్లో ఉన్నాం కాబట్టి స్లాష్ చూపించింది. ఇందాక చెప్పాను మీకు ఫైల్ సిస్టమ్ హైరార్కీ చెప్పేటప్పుడు రూట్ అనేది కింగ్ అనమాట. ఇక్కడ అంటే మెయిన్ ఎంట్రీ, ఇంటికి మెయిన్ ఎంట్రీ డోర్ ఎలాగో సింహద్వారం, అలాగా ఇక్కడ ఈ ఫైల్ సిస్టమ్కి ఇది. దీన్ని దాటుకొని రావాలి మీరు ఎక్కడికి వచ్చినా. ఇప్పుడు నేను cd డైరెక్ట్ వాడి /home ఉబుంటూ అనేది నా యూజర్ నేమ్. ఓకేనా. డాక్యుమెంట్స్లోకి వెళ్తా, ఎంటర్, లిస్ట్, డెమో ఫోల్డర్ అని ఒకటి ఉంది. ఈ డెమో ఫోల్డర్ అనే డైరెక్టరీని నేను ప్రాపర్టీస్ చెక్ చేయాలనుకుంటున్నా. ls-l, ఎంటర్. వచ్చింది చూసారా, టోటల్ 4 ఉన్నాయండి అందులో ఫోల్డర్స్ ఆర్ ఫైల్స్. ఈ DR గురించి మీకు నేను నెక్స్ట్ టాపిక్లో చెప్తాను. దాని సైజు, ఎప్పుడు డేటు జనరేట్ అయింది, టైంలో ఏ టైంలో జనరేట్ అయింది అని చెప్పి మీకు ప్రాపర్టీస్ చూపిస్తాను. ఇంకా మీకు ఇన్డెప్త్గా కావాలి, ఒక డైరెక్టరీలో ఇంకా మీకు కొన్ని ఫైల్స్ ఉంటాయి, హిడెన్ ఫైల్స్ అని చెప్పి. ఆ హిడెన్ ఫైల్స్ని చెక్ చేయాలనుకుంటే ls--a ఇస్తారు. చూసారా, హిడెన్ ఫైల్స్ కనిపించినాయి. ముందు నేను ls టైప్ చేసిన తర్వాత ఓన్లీ డెమో ఫోల్డర్ ఒకటే చూపించింది ఇక్కడ, కానీ ఇప్పుడు నేను ఈ ఏ అనే కమాండ్ ఇవ్వడం వల్ల హిడెన్ ఫైల్స్ కూడా చూపించినాయి. ఇప్పుడు మీకు ఇది ఈ ls.-lలో పూర్తిగా ప్రాపర్టీస్ చదవలేకపోతున్నారు కదా. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఇది ఏంటని చెప్పేసి, మనకు అర్థమయ్యేలా లేదు. దీనికి ఒక కమాండ్ ఉంది ఈజీగా అర్థం అవ్వడానికి, ls-lh. ఈ ఏదైతే ఈ బిట్స్ ఉందో కొద్దిగా ఇన్ డీటెయిల్గా చూపించడం అంతే. ఇక్కడ చూడండి 4.0K, అంతే తేడా. అంటే వాళ్ళు అలా డిజైన్ చేశారు, సో మీకు అలా చెప్పాల్సి వస్తుంది. మీకు రెండింటికి పెద్ద తేడా లేదని కనిపించవచ్చు, కానీ వాళ్ళు డిజైన్ చేశారు. వాళ్ళు చెప్పిన కమాండ్ అయితే ఇది అనమాట డిఫరెన్స్. నెక్స్ట్ ఇప్పుడు నేను డాక్యుమెంట్ ఫోల్డర్లో ఒక ఫైల్ చూసారు మీరు ఇందాక, డెమో ఫోల్డర్ అని చెప్పేసి. ఇది నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టాను మీకు అర్థం అవడం కోసం. ఒక డైరెక్టరీలో n నెంబర్ ఆఫ్ ఫోల్డర్స్ ఉంటాయి. మీరు ఒకేసారి చూడాలి ఆ ఫైల్స్ ఎన్ని ఉన్నాయి, పార్ట్స్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి. దానికి ఏం వాడతారంటే ls-r. చూసారా, డెమో ఫోల్డర్లో మీకు ఇక్కడ చూపిస్తా, మీకు అర్థం అవుతుంది. డెమో ఫోల్డర్ ఇదిగోండి, డైరెక్టరీ కాబట్టి బ్లూ కలర్లో చూపిస్తుంది మీకు. GUI ఇలా డిజైన్ చేశారనమాట. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు, మొత్తం బ్లాక్ అండ్ వైట్లో ఉండేది. డెవలపర్స్ నెమ్మదిగా డెవలప్ చేసుకుంటూ వచ్చారు. సబ్ ఫోల్డర్ ఏముంది, సబ్ ఫోల్డర్ ఏ అని ఉంది కదా, చూసారా డైరెక్టరీ.
ఈ డైరెక్టరీలో ఒక ఫైల్ ఉంది, ఒక డైరెక్టరీ ఉంది. ఫైల్ డాట్ టీఎక్స్టీ సబ్ ఫోల్డర్. మళ్ళీ అందులోని కూడా ఇంకా ఫైల్ ఉంది, ఇంకో డైరెక్టరీ ఉంది. ఈ డెమో ఫోల్డర్లో ఇంకో ఫైల్ ఉంది కదా, ఫైల్ 2.txt. ఇవన్నీ కలిపి మీరు ఈ యొక్క కమాండ్తోనే ఒకలాగా చూశారు కదా, ఒకే టైంలో చూశారు కదా, అందుకు ఈ కమాండ్ వాడతాం. ఓకేనా? క్లియరా? Yes, sir. Clear. ఎస్ సార్. ఎస్ సార్. మీకు నేను టాస్క్ ఏమి ఇస్తానంటే, ప్రజెంట్ ఇది ముందు ఇన్స్టాల్ చేసి ల్యాబ్ ప్రాక్టీస్ చేయండి. ఇది బేసిక్ కమాండ్స్ ఇవి అంతే. ఒక 5 to 10 minutesలో అయిపోతుంది మొత్తం మీకు. మీరు నెక్స్ట్ ఈ కమాండ్స్ని వాడి జస్ట్ షేర్ చేయండి గ్రూప్లో అంతే. ఓకేనా? ఈ కమాండ్స్ని వాడి మీరు ఏం చేశారు, ఇన్స్టాల్ చేసింది, జస్ట్ ఈ బేసిక్ ఫైల్ సిస్టమ్ ఇవన్నీ నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను గ్రూప్లో. ఓకేనా? ఈ రిమూవ్ డైరెక్టరీ కూడా మీకు ఇందాక చూపించాను, మేక్ డైరెక్టరీ ఏంటని చెప్పేసి. ఒకేసారి మీరు క్రియేట్ చేయాలనుకుంటే మేక్ డిఏఆర్ అని టైప్ చేసి డైరెక్టరీ 1 అని, డైరెక్టరీ 2 అని, 3 అని మీరు ఎంటర్ చేయగలను. 3 ఫైల్స్ ఒకేసారి, 3 ఫోల్డర్స్ క్రియేట్ అయిపోతాయి ఒకేసారి. ఓకేనా? ఇవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయండి, చేసి మీరు గ్రూప్లో షేర్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే నేను మీకు నాకు పింగ్ చేస్తే నేను మీకు కనెక్ట్ అవుతాను, రిమోట్ తీసుకుంటాను మీకు ల్యాబ్ అనేది సెటప్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటే. ఓకేనా? క్లియరా? అందరికీ క్లియర్ కదా ఈరోజు టాపిక్? క్లియర్ సార్. ఓకే. ఇంకేం డౌట్స్ ఉన్నాయా మీకు?